ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే. మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ నెల? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ నెల మకర రాశి వారికి మెయిన్గా ఈ నెల మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు శని యొక్క కలయిక ఏదైతే ఉందో జరుగుతున్నదో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శనితో కలయిక అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 12వ తారీఖు వరకు ఇస్తుంది అనమాట. 12వ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశి వారికి. ఈ రాశి వారికి మెయిన్ గా ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో రాహు యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ధనస్థానంలో రాహుగ్రహ సంచారం అనేది ఖర్చు కారకంగా ఉంటుంది. అని ఖర్చు పెట్టేటువంటి డబ్బుల విషయంలో కంట్రోల్గా ఉండాలి. మరి అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాన్ని నెరవేర్చుకోవటానికి వాటిని మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఇందాక చెప్పిన విధంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది భూ సంబంధితమైనటువంటి లావాదేవీలలో అనుకూలంగా ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అంటే ఎవరైనా ల్యాండ్ కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ల్యాండ్ పర్చేజ్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అమ్మకాల విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగుంటుంది. మెయిన్గా ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే వ్యాపారం ఎస్టాబ్లిష్ చేయడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట ఈ యొక్క కుజుడు. కుజుడు ఎప్పుడైతే అనుకూల స్థితిలో ఉంటాడో అది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మెయిన్గా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, పొలిటీషియన్స్ పేరు గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, పదవి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి పదవి రావటం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వడం అంటే ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో శరీరం అనేది అలసిపోవటం, అనుకోకుండా కొన్ని ప్రయాణాలు ఏర్పడడం, దాని యొక్క ప్రభావం మన శరీరం మీద ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఈ 12వ తారీఖు వరకు వ్యాపార పరిస్థితులకి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ యొక్క రాశి వారికి మెయిన్గా 12వ తారీఖు తర్వాత అంటే రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఈ రాశి వారు అది గమనించాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు, అంటే మీరు మంచి చేసినా సరే చెడు చేసేటువంటి వారు ఎక్కువగా ఉండేటువంటి సమాజం ఇదే. మరియు అదేవిధంగా మనం ఒకరికి అడిగితే సలహా ఇవ్వాలి, అడగకుండా సలహా ఇవ్వకూడదు. అలా ఇచ్చేటువంటి సలహాకి ఏమవుతుందంటే అవమానం జరుగుతుంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా మీకుండేటువంటి పరిధిలోనే మీరు ఎక్కువగా ప్లే చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన కొన్ని విషయాలు ఇప్పుడు మనకు కొన్ని ప్లేసెస్లో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉండదు అన్నమాట. అంటే ఆ డిస్కషన్లోనే మనం ఉండాల్సిన అవసరం ఉండదు. 10 మంది ఏదో విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. స్కూల్ పిల్లలు స్కూల్లో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైనా ఆ స్కూల్ పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఏం మాట్లాడుకుంటారు, ఈ పెన్నో పెన్సిల్లో జామెట్రీ గురించో లేకపోతే వాళ్ళ యొక్క విషయాల గురించి మాట్లాడు. నేనైనా ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది, నా యొక్క వాల్యూ అనేది పోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి 14వ తారీఖు 15వ తారీఖు నుంచి వీరు పొందగలుగుతారు. కానీ వీరికి ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు గురువు యొక్క కలయిక షష్టమంలో జరుగుతున్నది. షష్టమంలో శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది ఈ యొక్క నెల. కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. కానీ ఏదైనా సరే ఈ రాశి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఇక్కడ ఉండేటువంటి శని ఏదైతే ఉన్నాడో 12వ తారీఖు నుంచి కూడా కాపాడగలరు. ఈ రాశి వారికి బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఆ తృతీయంలో ఉండేటువంటి శని యోగకారకుడు, అదే విధంగా వచ్చినప్పుడు షష్టమంలో ఉండేటువంటి శుక్రుడు యోగకారకుడు. ఈ యొక్క కాంబినేషన్ అనేది రాశి వారికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. కాకపోతే
ఈ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే అర్ధాష్టమ స్థితులకు ఎప్పుడైతే రవి మూమెంట్ వెళ్తాడో ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ ట్రావెలింగ్ విషయంలోను, ఎక్స్పెండిచర్ విషయంలోను, కంట్రోల్గా ఉండటంలోను. మళ్ళీ ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎవరికైతే హెల్త్ పరంగా బాగుండదో వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ప్రికాషనరీగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూడా ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలిస్తుంది. పాలిటిక్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలిస్తుంది. రవి యొక్క స్థితి ఒక్కటి బాగలేదు. సెకండ్ హాఫ్ లో కుజుడు కూడా అంత సరిగా ఉండట్లేదు. కుజుడు రవి ఇద్దరు సరిగా లేరు కాబట్టి శని యొక్క బలం అనేది కాపాడుతుంది. శుక్రుడు యొక్క స్థితి బాగానే అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ నెల కొంచెం చెప్పాలంటే కొంచెం యావరేజ్ ఫలితాలుగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా మంచి బెటర్ రిజల్ట్, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో డౌన్ గా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి విశేషం కలిసి వస్తుంది అంటారు? ఈ నెల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్ గా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. మెయిన్ గా సూర్య నమస్కారాలు అయితే ఈ నెల మొత్తం చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, మరియు అదేవిధంగా కాపర్ బాటిల్లో వాటర్ని ఎక్కువగా తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇలాంటి చాలా సింపుల్ రెమెడీస్ అన్నమాట నేను చెప్పేవి కూడా. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారం చేయడానికి సూర్యుడికి నమస్కారం చేయండి. అట్లీస్ట్ మనకు సాక్షాత్ దైవం అంటే మనకు కనపడే దైవం, మనం బయటికి వెళ్ళి తలుపు తీసి మార్నింగ్ సూర్యుడిని చూసి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సూర్యుడి యొక్క స్థితి ఎప్పుడైతే బాగుంటుందో జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. ప్రతి మనిషికి జీవితంలో సక్సెస్ కావాలి కదా. సక్సెస్ అనేది కారకం ఎవరు? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి అంతా చేసుకున్న తర్వాత ఒక నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. సింధూరాన్ని పెట్టుకుంటే ఏం కాదు, సింధూరాన్ని పెట్టుకోండి. ఈ నెల మొత్తం పెట్టుకుంటే మంచిదే. మెయిన్గా ఎస్పెషల్గా మే 12 నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే అది మిమ్మల్ని కాపాడుతుంది. సదా హనుమాన్ రక్ష. ఎప్పుడు హనుమంతుడు మిమ్మల్ని ఒక చుట్టూ ఉండేటువంటి ఒక చంద్రుడి చుట్టూ ఉండేటువంటి ఒక తెల్లటి పొర ఏదైతే ఉంటుందో మనకు ఆకాశంలో చూస్తే కనపడుతూ ఉంటుంది, అంటే వలయాకారంగా అది కాపాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్ యాక్చువల్లీ నాట్. అలాగే మిమ్మల్ని హనుమంతుడు ప్రతినిత్యం మీ మనస్సులో కొలువై ఉంటే మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు బయట కొలువై ఉండకూడదు, ఫస్ట్ బయటనే చూడాలి. తర్వాత ఆ యొక్క మంత్రోచ్చారణ చేయటం ఎందుకు చేస్తామంటే మనసు నిర్మలంగా మారటం కోసం మనం జయ హనుమాన్ అని చెప్పి ఏదో ఒక మంత్రం మనకు వచ్చినటువంటి మంత్రం చేస్తాం. అలా చేయటం వల్ల ఏమవుతుంది, స్లోగా లేదా హనుమంతుడు మనం చేసేటువంటి మంత్రం మన స్వరం నుంచి రావటం, హృదయం నుంచి రావటం, తర్వాత సాక్షాత్ హనుమంతుడు మన యొక్క హృదయంలోనే నివాసం ఉంటాడు. అప్పుడు స్వామివారు మిమ్మల్ని ఆ యొక్క చుట్టూ ఉండేటువంటి ఒక రేడియస్ సర్కిల్ లాగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.